ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, మనం ఏ పని తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయాలని అనే సంకల్పంతోనే మొదలు పెడతాం. కానీ కొంతమంది ఉంటారు, పనులు ప్రారంభిస్తారు, ఏవో ఒక ఆటంకాలు ఎప్పుడు వాళ్ళ మొదలుపెట్టిన పనులు తరచుగా పెండింగ్ పడుతూనే ఉంటాయి. పెళ్లి విషయం కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, ఏ పనైనా ఎప్పుడు పెండింగ్ ఏదో ఒక ఆటంకాలు పనులనే ముందు కథలు అసలు. సో ఇంక వాడు నిరాశ పడుతుంటాడు, నా జీవితం ఇంతనేమో, జాతకం ఇంతనేమో అని చెప్పి చాలా వరకు బాధపడుతూ ఉంటారు. మరి విజయవంతంగా పనులు పూర్తవడానికి మంచి రెమెడీ మీ ద్వారా మా కోసం తెలియజేయండి గురుగారు. తప్పకుండా. ఎప్పుడైతే పనులు ఆటంకాలు మనకు వస్తుంటాయో ఆ సందర్భాలలో కొంత నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన ఒంట్లోకి కానీ మన ఇంట్లోకి కానీ ప్రవేశించింది అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే తరచూ మనం అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా చకచక ముందుకు వెళ్తున్నాయో అప్పుడు ఓకే, నాకు బాగుంది, సూపర్, థ్యాంక్ యూ భగవంతుడా, నాకు ఈ పనులన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ముందుకెళ్తున్నాయి అనేటువంటి భావనలో ఎవరు ఉండరు. అప్పుడు వారి బిజీ వారిదే, వారి లైఫ్ వారిదే. ఏమాత్రం చిన్న ఇన్సిడెంట్ జరగగానే భగవంతుడు గుర్తు రావడం కానీ, దేవాలయాలకు వెళ్ళడం కానీ, ఎన్నడూ వెళ్ళనటువంటి వారు దేవాలయాలకు వెళ్ళడం కానీ ఇలా చేస్తూ ఉంటాం. కనుక ఎవరైతే ముందు నుంచే గ్రాటిట్యూడ్తో, కృతజ్ఞతా భావంతో మనము ముందుకు వెళుతూ ఉండాలి. సో ఇవాళ మనకు ఇక్కడ అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుల వారిని, నేను బాధలో ఉన్నప్పుడు సంతోషం కలగాలి, సంతోషంలో ఉన్నప్పుడు దుఃఖం కలగాలి. ఒక అద్భుతమైనటువంటి సెంటెన్స్ అంటే లైన్ చెప్పు అని చెప్పి కృష్ణ అని చెప్పి అడిగితే శ్రీకృష్ణ వారు చెప్తున్నారు, ఈ సమయము వెళ్ళిపోతుంది. ఓకే, ఈ సమయం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? బాధలో ఉన్నావు, నువ్వు ఆ కొటేషన్ చూస్తే ఏమనిపిస్తుంది? సంతోషం కలుగుతుందా కలగదా? బాధలో ఉన్నప్పుడు నాకు సంతోషం కలగాలి, నా కళ్ళు నెత్తికెక్కినా నేను సంతోషంగా ఉన్నా నాకు ఆ సెంటెన్స్ చూడగానే బాధ కలగాలి. సో సంతోషంగా ఉన్నాను, నేను ఐఎమ్ సో హ్యాపీ, నేనే అదృష్టవంతుణ్ణి అనుకునేటువంటి వారు ఉన్నారు. అలా అనుకోవద్దు. అప్పుడు ఏం జరుగుతుంది చూస్తే, ఈ సమయం వెళ్ళిపోతుంది. అరే కరెక్టే, ఈ సమయం వెళ్ళిపోతుంది. ఎక్కువగా బాధపడుతున్నారు. తరచూ మీరు అడిగినటువంటి ప్రశ్న, ఏ పనులు తలబెట్టినా కూడా ముందుకు వెళుతలేవు, ఏ పనులైనా నాకు ముందుకు వెళుతలేవు ఎన్నిసార్లు అనుకుంటారు? దానికి రివర్స్ అనుకోండి. ఇప్పుడు ఏ పనులు అయినా అయితలేవు అని చెప్పి గత 4-5 నెలలు, సంవత్సరం నుంచి అనుకుంటున్నావు కదా, ఒక్క 21 రోజు అనుకో. పొద్దున లేచి కూర్చొని 4ంటికి నార్త్ డైరెక్షన్లో కూర్చొని నేను ఏ పనులు అనుకున్నా నాకు ఆ పనులు అన్నీ ముందుకు వెళ్ళబోతున్నాయి, అన్నీ ముందుకు వెళ్తున్నాయి, దీనికి విశ్వానికి ఎంతో కృతజ్ఞతలు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఎస్ నా వద్ద సమయం లేదు, నేను డబ్బు నన్ను ఆకర్షిస్తూ ఉంది, డబ్బు అనేటువంటిది నా ఫ్రెండ్ అనే విధంగా అనుకోమని మనం ఇందాక వీడియో కూడా చేసి ఉన్నాం. అంటే ఎప్పుడు ఏ పని, ఉద్యోగం, నాకు ఉద్యోగం వచ్చింది యూనివర్స్ వల్ల, థ్యాంక్ యూ యూనివర్స్. ఇట్లా ఏ పనులైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ, ల్యాండ్ రిలేటెడ్ కానీ, ఇంకా ఏదో దానికి సంబంధించింది ఏది అనుకున్నా కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది,
సరిగా ముందుకు వెళ్తారు అన్నప్పుడు దానికి రివర్స్గా మీరు అనుకోవాలి. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. కాస్త మనం మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సో ఇక రెమెడీ అనేటువంటి విషయాన్ని చూసుకుంటే పంచామృతాలు అందరికీ తెలుసు. ఓకే, అయితే ఇక్కడ ఈ పంచామృతాలు ఎంత క్వాంటిటీలో పెట్టాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ ముందుగా మీ యొక్క ఇంటి బయట ప్రహారీ ఉంటుంది కదా, చుట్టూ తిరిగి వస్తుందా లేదా చూడండి ఫస్ట్. లేదు అనుకుంటే ఇంట్లో ఉండేటువంటి అన్ని మూలలు, హాల్లో మనకు నైరుతి మూల ఉంటుంది, ఈశాన్య మూల ఉంటుంది, ఆగ్నేయ మూల ఉంటుంది, అన్ని మూలలు ఉంటాయి. ఓకే, ఈ మూలలలో ఒక తమలపాకులు, రెండు తమలపాకులు వేయండి. 4 దిక్కుల మూలలలో, 4 దిక్కు మూలలలో కూడా తమలపాకులు వేసి నైరుతి మూలకు, ఆగ్నేయ మూలకు, అదేవిధంగా ఈశాన్య మూల, అన్ని మూలలకు ఈ మూలలలో తమలపాకులు వేసేసి ఇంత రాళ్ళ ఉప్పు వేయండి. ఆ రాళ్ళ ఉప్పు పోసిన తర్వాత వాటిపై 3 లవంగాలను పెట్టండి. 3 లవంగాలు. మళ్ళీ బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్ మళ్ళీ వేరే సపరేట్. కిచెన్లో ఎన్ని మూలలు ఉన్నాయి, ఆ దిక్కులు, ఈ మూలలు కలిసే చోట కింద 2 తమలపాకులు వేయాలి, రాళ్ళ ఉప్పు పెట్టాలి. ఆ రాళ్ళ ఉప్పు చేతితో ముట్టుకోకూడదు, ప్లాస్టిక్ స్పూన్తో పెట్టాలి. దానిపై 3 లవంగాలు పెట్టాలి, గుచ్చాలి 3 లవంగాలు దాన్ని పువ్వుతో ఉండేటువంటి. గుచ్చిన తర్వాత ఈ 3 లవంగాలు, 1 2 3 లవంగాల మధ్యలో ఒక్కొక్క కర్పూరం పెట్టండి. ఒక్కొక్క కర్పూరం పెట్టి అగరబత్తులతో అన్ని కర్పూరాలు వెలిగించేసేయండి. ఇంట్లో అన్ని కర్పూరాలు వెలిగించేసేయండి. ఇంట్లో ఎవరు ఉండకండి, డోర్లు పెట్టేయండి. ఒక పావు గంట చక్కగా బయట ఎక్కడైనా కాలక్షేపం చేయండి. ఒక 20 నిమిషాల తర్వాత ఇంట్లోకి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. బస్, ఎలాంటి నెగిటివిటీ ఉన్నా, అనుకున్న పనులు అసలు మీకు 3 నుంచి 11 రోజులలో ముందుకెళ్ళిపోతుంది. దీంతో పాటు పంచామృతాలు. ఓకే, 1 స్పూను నెయ్యి, మళ్ళీ చెప్తున్నా, ఊరికే చెప్పను, ఒకటేసారి చెప్తున్నా. 1 స్పూను నెయ్యి, 2 స్పూన్ల తేనె, 4 స్పూన్ల శర్కర, 6 స్పూన్ల పెరుగు, 8 స్పూన్ల పాలు. ఇవి 5 నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారంగా తీసుకొని మీ ఇంట్లో ఉండేటువంటి దేవుళ్ళ వద్ద నైవేద్యం పెట్టండి. ఇది నైవేద్యం ఎక్కించిన తర్వాత చక్కగా కలిపేసి దీనిని ప్రసాదంగా ఇంట్లో ఉండేటువంటి వారు తీసుకోండి. మనకు తీర్థం రూపకంగా. సో దీని తర్వాత దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా స్వామికి నమస్కరించుకొని అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే తమలపాకుల మాలను సమర్పించండి, తమలపాకులు పూజ చేయించండి, సింధూర అర్చన చేయించండి. మంచి రిజల్ట్ ఉంటుంది. మంచిగా కూర్చోండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవాలయంలో కూర్చొని చక్కగా కూడా ఇద్దరు హనుమాన్ చాలీసా చదవండి. దీనివల్ల గొప్ప ప్రయోజనం ఉంటుంది. ఓకే, సో ఏం పని చేసినా కూడా ముందుకు వెళ్ళట్లేదు అని బాధపడే వారికి మీరు చెప్పిన రెమెడీ అద్భుతంగా ఉపయోగపడుతుంది గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.